హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేశారు. సో దీనికి సంబంధించిన పే స్కేల్ చూసుకున్నట్లయితే 25,220 నుంచి 80,910 రూపీస్ అయితే బేసిక్ పేనే ఉంది. సో అన్ని అలవెన్స్లో కలుపుకుంటే మీకు అప్రాక్సిమేట్లీ 50,000 పైగానే శాలరీ అనేది వస్తుంది. స్టార్టింగ్లోనే 50,000 పైగా శాలరీ అనేది వస్తుంది. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అయితే ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి May 13 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో June 2 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఆలోపు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి, ఎలాంటి లేట్ అయితే చేయకండి. సో ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా పోస్టులు అనేది ఇచ్చారు. సో అనంతపురం డిస్ట్రిక్ట్లో ఒక పోస్ట్ అయితే ఉంది, ఓసీకి ఓపెన్ కేటగిరీలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈస్ట్ గోదావరిలో 8 పోస్టులు ఉన్నాయి, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 9 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంది. కృష్ణా డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే 8 పోస్టులు అయితే ఉన్నాయి, ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. తర్వాత కర్నూలు డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి, సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఒక పోస్ట్ అయితే ఉంది, సో ఇది బీసీఏ వాళ్ళకు మాత్రమే ఉంది. తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్లో 4 పోస్టులు ఉన్నాయి, సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది. తర్వాత శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి, సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. తర్వాత విశాఖపట్నంలో 3 పోస్టులు అయితే ఉన్నాయి, ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది. తర్వాత విజయనగరం డిస్ట్రిక్ట్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి, సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. అలాగే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి, బీసీబీ వాళ్ళకి 1, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. దాంతోపాటు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుంచి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, సో ఇక్కడ ప్రతి ఒక్కరికి అప్లై చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. సో ఇలా డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసే ముందు మీ డిస్ట్రిక్ట్ వైజ్గా మీరైతే కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకొని మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఖచ్చితంగా డిగ్రీ అయితే పాస్ ఉండాలి. సో ఏదో ఒక డిగ్రీ, జస్ట్ డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే దాంతోపాటుగా అనంతపురం వాళ్ళకైతే తెలుగు మరియు కన్నడ రావాల్సి ఉంటుంది, చిత్తూరు వాళ్ళకైతే తెలుగు మరియు తమిళ్ రావాల్సి ఉంటుంది. అలాగే వైఎస్ఆర్ కడప వాళ్ళకి తెలుగు, ఈస్ట్ గోదావరి వాళ్ళకి తెలుగు, వెస్ట్ గోదావరి వాళ్ళకి తెలుగు, గుంటూరు వాళ్ళకి తెలుగు, కృష్ణా వాళ్ళకి తెలుగు, కర్నూలు వాళ్ళకి తెలుగు, నెల్లూరు వాళ్ళకి తెలుగు, శ్రీకాకుళం వాళ్ళకి తెలుగు మరియు ఒరియా, విశాఖపట్నం వాళ్ళకి తెలుగు, విజయనగరం వాళ్ళకు తెలుగు మరియు ఒరియా, ప్రకాశం వాళ్ళకు తెలుగు. సో ఈ లాంగ్వేజెస్ అయితే మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మీకైతే వచ్చి ఉండాలి. అయితే దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్ అయితే ఉండాలి. సో దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. సో 42 ఇయర్స్తో పాటు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారు. సో 42 + 5 47 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ అయితే ఇచ్చారు, 52 ఇయర్స్ వరకు వీళ్ళైతే అప్లై చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. సో ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసే సమయంలో డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, సో మీకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే ఉంటుంది. దాంతోపాటు మీకు ఇది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 80 మార్క్స్ అయితే ఉంటుంది. అయితే 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్ ఉంటుంది. 40 క్వశ్చన్స్ అయితే జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ నుంచి ఉంటుంది. 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. 90 మినిట్స్ అయితే టైం ఉంటుంది, అంటే 1.5 అవర్ టైం అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ పేపర్ అయితే మీకు ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుంది. అయితే ఇక్కడ సిలబస్ కూడా మెన్షన్ చేశారు మీకు, జనరల్ నాలెడ్జ్ అలాగే జనరల్ ఇంగ్లీష్. సో ఈ టాపిక్స్ నుంచి అయితే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది పేపరు. సో ఈ టాపిక్స్ పరంగా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది ఈ ఎగ్జామ్కి. అయితే ఈ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అవ్వాలంటే
సో మినిమం 40% అయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రావాలి. అలాగే 35% మార్క్స్ అయితే బీసీ వాళ్ళకి రావాలి. 30% మార్క్స్ అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే రావాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా రావాల్సి ఉంటుంది. దాని తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. సో మీకు వచ్చినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో దాని ప్రకారంగా మీ ఫైనల్ సెలెక్షన్ అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉంటుంది. అయితే 800 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది ఓపెన్, ఈడబ్ల్యూఎస్, పీసీ వాళ్ళకి. అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 400 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో 800 ప్లస్ అలాగే 400 అయితే ఉంటుంది. ఒకవేళ మీరు సపరేట్గా డిస్ట్రిక్ట్ వైజ్గా పోస్టులు అప్లై చేసుకుంటే సపరేట్గా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి చదువుకొని మీరైతే అప్లికేషన్ అయితే అప్లై చేసే ముందు అయితే ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకోండి. సో ఇది ఫ్రెండ్స్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి ఆపర్చునిటీ, మంచి జాబ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో తప్పకుండా ఫీల్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్కి డిగ్రీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లై చేసుకోండి. 50,000 శాలరీ అయితే ఈజీగా వస్తుంది మీకు. సో మంచి ఆపర్చునిటీ, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. సో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.